హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం హయ్యర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్ గురించి స్టార్ట్ చేద్దాము. దీనికి ప్యారలల్ గా మనం ఆల్రెడీ ఇన్సూరెన్స్ క్లైమ్స్ నుంచి లాస్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఒక 2 ప్రాబ్లమ్స్ మనం ఆపాము, అవి కూడా కంప్లీట్ చేద్దాము. అంటే ఇవాళ నుంచి ప్యారలల్ గా మనం ఇన్సూరెన్స్ క్లైమ్స్ నుంచి లాస్ ఆఫ్ స్టాక్ అయిపోయి లాస్ ఆఫ్ ప్రాఫిట్ లో 1 ప్రాబ్లం కంప్లీట్ చేసామండి. కాకపోతే 1 వీక్ అయిపోయింది. నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉండడం వల్ల వీటిని పోస్ట్ పోన్ చేశాము. అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ కూడా అడిగారు. ఇవన్నీ కూడా మన రోజుకు 3 వీడియోస్ చొప్పున, ఒకటి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, తర్వాత ఒకటి వచ్చేటప్పటికి మనకి ఇన్సూరెన్స్ క్లైమ్స్, తర్వాత మూడోది హయ్యర్ పర్చేస్. ఇలా కంప్లీట్ చేసుకుంటూ మనం రోజుకు 3 వీడియోస్ చొప్పున కంప్లీట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. చూద్దామండి ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో. స్క్రీన్ షేర్ చేస్తా అండి, 1 మినిట్. ఒక్క నిమిషం అండి, బ్రాంచ్ అకౌంటింగ్ తీసుకుంది. హయ్యర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ సేల్స్ ట్రాన్సాక్షన్ కి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఓకే, ఇదిగోండి. మనకి స్టార్టింగ్ వచ్చేటప్పటికి ఇదిగోండి, హయ్యర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్స్. హయ్యర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. పక్కకు వద్దాం. జనరల్ గా మనకి పర్చేజ్ అండ్ సేల్ జరుగుతూ ఉంటది, అవునా? ఒకేసారి మనం గూడ్స్ పర్చేస్ చేసేస్తాము. పర్చేస్ చేసేసి అమౌంట్ మనం పర్చేస్ అకౌంట్ అని ఇలా రాస్తాం. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు మన క్రెడిట్ పర్చేస్ జరిగినప్పుడు మనకి వెండర్ అంటే ఎవరైతే అమ్మారో ఆయన పేరు రాసుకుంటామండి. ఇక్కడ మనం రామ అయితే రామ, రమణ అయితే రమణ, ఆయన పేరు రాసుకుంటాం. రమణ అకౌంట్ అంటే డెటార్స్ అకౌంట్ రాస్తాము. ఎప్పుడు క్రెడిట్ సేల్ జరిగినప్పుడు, అంటే క్రెడిట్ పర్చేసెస్ జరిగినప్పుడు పర్చేస్ చేసాము, ఇలా రాసాము. ఓకేనా? అయితే ఇక్కడ కూడా ఏంటి ఏం జరుగుతుంది అంటే పర్చేస్ జరుగుతుంది. మనం పర్చేస్ చేసాము. అయితే పర్చేస్ చేసి అమౌంట్, ఒక కార్ పర్చేస్ చేసాం అనుకుందామండి. మనం ఒక కార్ పర్చేస్ చేసాం. కార్ పర్చేస్ చేసినప్పుడు ఎంత అమౌంట్ చెప్పారు అంటే కార్ ఒక 5 lakh రూపీస్ చెప్పారండి. అయితే ఈ 5 lakh రూపీస్ అమౌంట్ ని ఒకేసారి పే చేయలేకపోయాం. ఓకేనా? ఎప్పుడు పర్చేస్ చేసాము అంటే 1/1/2022 లో పర్చేస్ చేసాం. మనం 1/1/2022 లో పర్చేస్ చేసాం. అయితే ఒకేసారి పర్చేస్ చేసిన 5 lakh రూపీస్ ఏదైతే ఉందో ఒకేసారి మేము పే చేయలేము. డౌన్ పేమెంట్ కొంత చేస్తాము. జనరల్ గా జరిగే విషయాలే. ఇప్పుడు మీరు ఎన్ని మనం ఈఎంఐ ట్రాన్సాక్షన్ జరగట్లేదా? మీరు ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుంటాము ఇంట్లోకి, లేదా వాషింగ్ మెషిన్ కొనుక్కుంటాము, అవునా? అంటే వాయిదాల రూపంలో మనం పే చేయట్లా. అలాగే ఇక్కడ కూడా సేమ్ అంతే. అయితే ఇక్కడ ఏమంటున్నారు, కార్ పర్చేస్ చేశారు అనుకుందాం, ఎగ్జాంపుల్ 5 lakh రూపీస్. ఎప్పుడు 1/1/2022 సేమ్ డేనే మనం అమౌంట్ మొత్తం పే చేసేస్తే వాడు ఏంటి అంటే 5 lakh రూపీస్ కి అంటే ఎంత ప్రాఫిట్, కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ కలుపుకుని అమ్మేస్తున్నాడు ఇక్కడ. సేల్ వాల్యూ 5 లక్షలు అంటే. అయితే మనం ఏం చెప్పామంటే మేము ఇప్పుడు పే చేయలేము, ఒక 3 సంవత్సరాల పాటు పే చేస్తా ఉంటాము అని చెప్పాము అనుకుందాం అండి. ఎగ్జాంపుల్ అంటే మొత్తం మీద మీకు 2024 కల్లా కంప్లీట్ చేసేస్తాము అంటే ఎవ్రీ ఇయర్ పేమెంట్ 31/12/2022లో ఫస్ట్ పేమెంట్, తర్వాత అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటాం. వాయిదా అంటే ఏంటి? ఇన్స్టాల్మెంట్. తర్వాత 31/12/2023లో సెకండ్ ఇన్స్టాల్మెంట్, తర్వాత 31/12/2024లో ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ మేము పే చేస్తాము అని చెప్పామన్నమాట. అంటే ఈ ఆప్షన్ కూడా ఉంది. ఒకేసారి మనం పే చేయలేమనేసి ఇక్కడ వెండర్ ఏం చేస్తున్నాడు అంటే ఈ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశాడు మనకి, ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కుంటాము అనేసి. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ 3 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసేటప్పుడు దీన్ని మీరు ఏంటి డివైడెడ్ బై 3 అనేసి ఎంత వస్తుందండి మనకు? సుమారుగా మనం క్యాల్కులేట్ చేస్తే 5 lakhs/3 మొత్తం మీద మనకి 1,66,666 వచ్చింది. 1,66,666 ఇలా వచ్చిందండి. దీన్ని డివైడ్ చేస్తే 3 ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తే ఇలా ఉంటది. అయితే ఇక్కడ ఏంటి అంటే సేమ్ డే పే చేస్తేనేమో నీకు 5 lakh రూపీస్కి ఇస్తానంటున్నాడండి.
అలా కాదు, నేను 3 ఏళ్ల పాటు కడతా ఉంటాను అన్నప్పుడు కూడా వీడు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ లో 1,66,666కి మనం పే చేసి సరిపోతుంది అనుకుంటే వాడికి లాస్ అవుతుంది. ఎవరికి అంటే ఎవరైతే మనకు అమ్ముతున్నారో వెండర్కి లాస్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇన్స్టాల్మెంట్ బేస్ మీద మనం తీసుకుంటున్నాం కాబట్టి, అంటే వాయిదాల రూపంలో మనం పే చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ లో ఇంట్రెస్ట్ అనే ఎలిమెంట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇది తెలిసిందే మనకి. అందుకని చెబుతారు, ఎందుకు రా పేరెంట్స్ మనం చెప్తుంటారు, ఏదన్నా ఫోన్ కొనుక్కుంటాను నాన్న నేను ఇన్స్టాల్మెంట్ మీద అంటే, ఎందుకు రా ఒకేసారి కొనేసుకో, అనవసరం ఇల్లు ఎందుకు మనం ఇంట్రెస్ట్ ఎందుకు పే చేయాలి అనేసి చెప్తా ఉంటారు కదా మనకి జనరల్ గా. ఓకేనా? అయితే ఈ విషయంలో మనకి ఏం జరుగుతుందంటే, సార్ చూడండి, 5 lakh rupees కి కార్ కొన్నాము. డౌన్ పేమెంట్ ఎంతో కొంత పే చేయాలండి. డౌన్ పేమెంట్ ఒక 1 lakh rupees పే చేసామండి. డౌన్ పేమెంట్ అంటే అప్పటికప్పుడు ఇమ్మీడియట్ గా అమౌంట్ కట్టేసి బుక్ చేసేసుకున్నాము. ఎప్పుడు అంటే ఏ డేట్ నా అంటే ఇదిగోండి ఎప్పుడు అంటే 1/1/2022 ఈ డేట్ నే అర్థమవుతుంది. ఈ డేట్ నే డౌన్ పేమెంట్ చేసేసాము. 5 lakh rupees లో 1 lakh. సో ఇంకా రిమైనింగ్ అమౌంట్ 4 lakh rupees ఉంది. ఓకేనా? రిమైనింగ్ 4 lakhs. దీనికి ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద 3 ఇన్స్టాల్మెంట్స్ 4 ఇన్స్టాల్మెంట్స్ మనం మాట్లాడుకొని పే చేద్దాం అనుకున్నాం. అయితే ఈ 4 lakh rupees ఏదైతే ఉందో దీనిలో ఇంట్రెస్ట్ ఎలిమెంట్ ఇంక్లూడ్ అయి ఉంటుందండి. అంటే ఈ 4 lakhs కి ఇంట్రెస్ట్ కలుపుతారు, యాడ్ చేస్తారు. అంటే సపోజ్ 3 ఇన్స్టాల్మెంట్స్ అన్నారు కాబట్టి వాళ్ళు అనుకున్నారు ఏమని అంటే, ఒక 80,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ చేసి మొత్తం 4,80,000 రూపీస్ అయ్యింది మనకి. అర్థమవుతుందా మీకు? అంటే ఇక్కడ మనకి ఎన్ని విషయాలు తెలుసుకున్నాము ఒకసారి చూడండి. ఈ 5 lakh rupees ని ఏమంటున్నాము అంటే సిపి అంటే కాస్ట్ ప్రైస్. సారీ, కాస్ట్ కాదండి, క్యాష్ ప్రైస్. సిపి అంటే ఏంటి? క్యాష్ ప్రైస్. క్లియరా? ఈ 5 lakh rupees ఏదైతే మనం కొనుక్కున్నప్పుడు అసలు అసెట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నారంటే క్యాష్ ప్రైస్. టెర్మినాలజీ నేర్చుకోండి. క్యాష్ ప్రైస్, దాన్ని సింపుల్ గా సిపి అంటే కాస్ట్ ప్రైస్ కాదండి, క్యాష్ ప్రైస్. దీని డౌన్ పేమెంట్ డిపి 1 lakh rupees ఏదైతే ఉంటే డౌన్ పేమెంట్. ఇప్పుడు టోటల్ అమౌంట్ మనకి ఎంతైతే అవుతుందో, అంటే ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి కదా, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్? 3 ఇన్స్టాల్మెంట్స్ అయినాయి. అంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ లో ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఇంత అని చెప్తారండి. ఓకేనా? ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. ఆ ఇన్స్టాల్మెంట్స్ లో అర్థమవుతుందా, ఇన్స్టాల్మెంట్స్ లో ఏమి కలిసి ఉంటుంది అంటే, ఏమేమి కలిసి ఉంటుంది అంటే, ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ లో ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది కదండి. ఇన్స్టాల్మెంట్ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఏంటి? క్యాష్ ప్రైజ్, తర్వాత ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ లో ఏమేమి కలిసి ఉంటాయి? క్యాష్ ప్రైజ్ అండ్ ఇన్స్టాల్మెంట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇక్కడ మనకి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే మనకి 80,000 రూపీస్ అన్నారు. క్లియరా? 80,000 అన్నారు. అంటే మొత్తం మీద 4,80,000 రూపాయలు మనం ఇంకా పే చేయాల్సి ఉన్నాము. ఈ 4,80,000 రూపాయల్ని మనకి 3 ఇన్స్టాల్మెంట్స్ లో ఎంత అమౌంట్ ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ లో పే చేయాల్సి వస్తుంది అనేది చెప్తారు. అయితే ఇక్కడ టోటల్ గా వచ్చేటప్పటికి మనం 5 lakh, ఆ వస్తువు ఖరీదు ఎంత పడిందండి మన కారు వాల్యూ? 5,80,000 రూపీస్ పడింది. 5,80,000 ఈ డౌన్ పేమెంట్ కూడా కలుపుకొని. అంటే మనం ఇమ్మీడియట్ గా పే చేస్తేనేమో క్యాష్ ప్రైజ్ నీకు 5 lakh rupees క్యాష్ ప్రైజ్. లేదండి మేము 3 ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తాం అనేసరికి ఎంత పడిందండి నీకు? 5,80,000 పడింది. దాన్ని ఏమంటారంటే హయ్యర్ పర్చేస్ ప్రైస్ అంటారు. అర్థమవుతుందండి? క్యాష్ ప్రైజ్ లో ఇంట్రెస్ట్ ఎలిమెంట్ కలిపి తర్వాత వచ్చే ప్రైజ్ ఏమంటారు అంటే హయ్యర్ పర్చేస్ ప్రైస్ అంటారు. హయ్యర్ పర్చేస్, మన చాప్టర్ పేరు ఏంటి అంటే హయ్యర్ పర్చేస్ అండ్ ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్స్. ఇన్స్టాల్మెంట్ సేల్స్ ట్రాన్సాక్షన్ లో మనకి ఎంట్రీస్ మారుతుంది, ఎంట్రీస్ రాసుకునే విధానం మనకి చేంజ్ అవుతుంది, నేను చెప్తాను. అయితే హయ్యర్ పర్చేస్ అనగానే మనకేంటి, దీనికి దానికి డిఫరెన్స్ ఉంది. హయ్యర్ పర్చేస్ కి ఇన్స్టాల్మెంట్ సేల్ కి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ మనం డిఫరెన్సెస్ చూసుకుంటే తెలిసిపోతుంది దీనికి దానికి ఏంటి అనేది. మన చాప్టర్ పేరు ఏంటండి? హయ్యర్ పర్చేస్ అండ్ ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనం హయ్యర్ పర్చేస్ గురించి చూద్దాం. ఏమని చెప్పాను? హయ్యర్ పర్చేస్ అయినా ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్ అయినా కూడా అక్కడ ఏంటి అంటే విషయము, ఏదైనా ఒక వస్తువుని ఒకేసారి కొనకుండా అంటే ఒక వస్తువు యొక్క ప్రైస్ ఒకేసారి మనం పే చేయకుండా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో పే చేస్తే దాన్ని ఏమంటారు అంటే మన హయ్యర్ పర్చేస్ సిస్టమ్ ఆర్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంట. మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, హయ్యర్ పర్చేస్ సిస్టమ్ ఏమవుతుంది అంటే లాస్ట్ ఇన్స్టాల్మెంట్, ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడైతే అయిపోతుందో, ఎప్పుడైతే ఈ 3 ఇన్స్టాల్మెంట్ పే చేసామో అప్పుడు మాత్రమే మనకి ఓనర్షిప్ రైట్స్
ట్రాన్స్ఫర్ అవుతాయి. అది తేడా. హయ్యర్ పర్చేజ్ కి ఒకటే తేడా గమనించండి. హయ్యర్ పర్చేజ్ అయినా ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్ అయినా కూడా ఏంటి అంటే అమౌంట్ ని మనం ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద పే చేస్తాము. దీనికి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే హయ్యర్ పర్చేజ్ లోనేమో ఈ కార్ కొనుక్కున్నాం కదండి, ఈ కార్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే అట్ ద టైమ్ ఆఫ్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్. ఓనర్షిప్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్. మరి ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది? దాని యొక్క స్వాధీన హక్కు అంటే పొజిషన్. ఓకే, ఓన్లీ పొజిషన్ ఓన్లీ ట్రాన్స్ఫర్డ్, అంతేగాని ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ కాదు. అదే నీకు ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్ ఏమవుతుందంటే పొజిషన్ తో పాటు ఓనర్షిప్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మరి అలాంటప్పుడు ఏమవుతుంది? హయ్యర్ పర్చేజ్ లో మనకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కాదు కాబట్టి మరి రైట్స్ ఎలా ఉంటాయి? ఏమైనా డ్యామేజ్ అయినా కానీ, ఓకేనా, లేదంటే దాన్ని రిటర్న్ చేస్తే ఎలా ఉంటాయి అనే దాని గురించి మనకి ఏంటంటే అది వ్యారీ అవుతూ ఉంటుంది ఇన్స్టాల్మెంట్ సేల్ కి, తర్వాత హయ్యర్ పర్చేస్ సేల్ కి. అలాగే ఎంట్రీస్ కూడా మారుతూ ఉంటాయి. మనం ఫస్ట్ హయ్యర్ పర్చేస్ చూద్దాం. చిన్న డిఫరెన్స్ చెప్పాను నేను అంతే. ఏంటి? ఇదేమో లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అయ్యేదాకా నీకు ఓనర్షిప్ అనేది బదిలీ కాదు, ఓన్లీ పొసెషన్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్ అలా కాదు అని చెప్తున్నారు. దీనికి రివర్స్ అంతే. మరి ఏం చెబుతున్నాను నేను మళ్ళీ? మనం ఒకేసారి లంసంగా అమౌంట్ పే చేయనప్పుడు, మనం వేరియస్ ఇన్స్టాల్మెంట్స్ లో అమౌంట్ పే చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ తో కలిపి కడతాం కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అనే దాని గురించి మనం ఎంట్రీస్ రాసుకోవాల్సి ఉంటది. ఇంట్రెస్ట్ అంటే ఏంటి? మనం ముందు ఒక కార్ పర్చేస్ చేసామంటే లేదా మెషినరీ పర్చేస్ చేసాం, మనకు తెలుసు, మనం డిప్రిసియేషన్ లో మనం నేర్చుకున్నాం కదా, డిప్రిసియేషన్ చాప్టర్ లో ఏమని, మెషిన్ పర్చేస్ చేయంగానే ఏమని రాస్తుంది సంస్థ నీకు? ఆ మెషిన్ వచ్చింది కాబట్టి మెషినరీ అకౌంట్ ఎటార్ అని రాసుకుంటా ఉంటారు, అవునా? ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంట్రెస్ట్ అనే ఎలిమెంట్ ని కూడా మనం బుక్స్ లోకి తీసుకురావాలి. డిప్రిసియేషన్ ని రాసుకుంటాము, అలాగే ఇంట్రెస్ట్ ని కూడా రాసుకుంటాం. ఇంట్రెస్ట్ అనేది మరి పర్చేజర్ బుక్స్ లో మనం హయ్యర్ పర్చేజర్ బుక్స్ లో హయ్యర్ బుక్స్ లో రాసేటప్పుడు ఇంట్రెస్ట్ అనే ఎలిమెంట్ ఎక్స్పెన్స్ కాబట్టి మనం ఇంట్రెస్ట్ ని డెబిట్ చేస్తూ రాసుకుంటాం. అర్థమవుతుందిగా? లాస్ట్ ఇయర్ ఎండింగ్ దాన్ని క్రెడిట్ చేస్తాం. సరే, ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది తర్వాత. ముందు అసలు ఇంట్రెస్ట్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, ఈ ఇన్స్టాల్మెంట్స్ అనేవి అసలు ఏంటి, ఏ మెథడ్స్ లో ఇస్తారు, ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఇప్పుడైతే అర్థమైందిగా హయ్యర్ పర్చేజ్ అంటే. ఒక్కసారి మనం దీంట్లోకి వెళ్దాం. చూడండి. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ పాసిబుల్ బై ఎ పర్చేజర్ టు మీట్ అప్. దీనే హయ్యరర్ అంటారు. హయ్యర్ పర్చేస్ సిస్టమ్ లో ఇన్స్టాల్మెంట్ బేస్ మీద ఏవైతే మనం కొనుగోలు చేస్తున్నాడో అతను హయ్యరర్. టు మీట్ అప్ ద హయ్యర్ డిమాండ్ ఫర్ గూడ్స్. హయ్యర్ డిమాండ్ అర్థమవుతుందా? గూడ్స్ డ్యూ టు ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్. టు మీట్ హిస్ డిమాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హయ్యర్ పర్చేస్ ఇస్ వెరీ పాపులర్ ఇన్ ద మార్కెట్. ఓకే, అండర్ దిస్ సిస్టమ్ ద పర్చేజర్, చెప్పానుగా హయ్యరర్ అనేసి, pays the entire amount in staggered way. అదేంటి? దట్ ఈస్ మంత్లీ, క్వార్టర్లీ ఆర్ ఇయర్లీ విత్ సమ్ ఇంట్రెస్ట్. అండర్ దిస్ సిస్టమ్ చూడండి, సమ్ ఇంట్రెస్ట్. అండర్ దిస్ సిస్టమ్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ విత్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఏంటి? ఇది చెప్తున్నాను కదా నేను, ఇంపార్టెంట్ పాయింట్. పొజిషన్ ఆఫ్ గూడ్స్ ఈస్ డెలివర్డ్ టు ఏ హయ్యరర్ బట్ ద టైటిల్ టు ద గూడ్స్ అంటే ఓనర్షిప్ అండి. టైటిల్ టు ద గూడ్స్ అంటే ఓనర్షిప్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఓన్లీ వెన్ ద అగ్రీడ్ సమ్ అంటే హయ్యర్ పర్చేస్ ప్రైస్ ఏదైతే ఉందో, ఇందాక చెప్పాను కదండి, క్యాష్ ప్రైస్ 5 లాక్ రూపీస్ అయితే హయ్యర్ పర్చేస్ ప్రైస్ 5,80,000 రూపీస్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ మనకి ఈజ్ పెయిడ్ బై ద హయ్యరర్ అంటే పర్చేజర్. ఇక్కడ అందుకనే మనం ఏమి రాసుకుంటామంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ కూడా రెండు రకాలు ఉన్నాయండి మనకి. ఒకటి ఏంటి అంటే మనము ఫస్ట్ మెథడ్ లోనేమో క్యాష్ ప్రైజ్ సిస్టమ్ కి రాసుకుంటాము. రెండో మెథడ్ ఎలా ఉంటుంది అంటే మనం ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ కు రాసుకుంటాము. ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ లో మొత్తం ఇంట్రెస్ట్ ని ఒకేసారి మనం అసెట్ వాల్యూతో పాటు డెబిట్ చేసేస్తాం. తర్వాత చూద్దాం. ముందు మన ఇంట్రెస్ట్ ని ఎలా క్యాల్కులేట్ చేద్దాం అనేది చూద్దాం. సచ్ హైయరర్ హ్యాస్ ఎ రైట్ టు టెర్మినేట్ ద అగ్రిమెంట్. చూడండి, మరి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కాదు కాబట్టి హైయరర్ హ్యాస్ ఎ రైట్ టు టెర్మినేట్ ద అగ్రిమెంట్ అంటే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు ఎట్ ఎనీ టైమ్ బిఫోర్ ద ప్రాపర్టీ సో పాసెస్. That means he has the option to return the goods, in which case he need not pay installments falling due thereafter. However, the hirer cannot recover ముందు కట్టిన అమౌంట్ ఏవి కూడా. The sums already paid as such sums legally represent higher charges of the goods in question. వాటిని ఏమంటారంటే ఇక హయ్యర్ ముందు ఏవైతే పే చేశారో వాటిని హయ్యర్ పర్చేస్ చార్జెస్ అంటారు. వాటి రికవర్ చేసుకోలేరు అని చెప్తున్నారు.
The higher purchaser during that period of possession of goods cannot damage. ఎందుకు అంటే ఓనర్షిప్ ఇస్ నాట్ ట్రాన్స్ఫర్డ్, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కాలేదు, ఓన్లీ పొసెషన్ మాత్రమే ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి డ్యామేజ్ చేయకూడదు. జాగ్రత్త చూసుకోవాలి. నీవి కాదు వస్తువులు, ఇంకా రాలేదు నీ స్వాధీనంలోకి, ఏదైనా చేసుకుంటానంటే డిస్ట్రాయ్ ప్లెడ్జ్. ఓకే, డిస్ట్రాయ్ చేయకూడదు, డ్యామేజ్ చేయకూడదు, ఎక్కడా కూడా ప్లెడ్జ్ తాకట్టు పెట్టకూడదు. ఆర్ సెల్ సచ్ గూడ్స్, నేను అమ్ముకుంటాను అంటే కుదరదు, నువ్వు ఓనర్ కాదు ఇంకా. He is supposed to take all such care of goods as a prudent person does in his own goods. Okay. వాటిని జాగ్రత్తగానే చూసుకోవాలండి. ఇన్ కేస్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ సేల్, రెండో చెప్పాను కదండి, చాప్టర్ పేరు చూసుకోండి మళ్ళీ, హయ్యర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్స్. ఇన్ కేస్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ సేల్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద పొసెషన్ ఆఫ్ గూడ్స్ బట్ ఆల్సో ద ఓనర్షిప్ ఇన్ గూడ్స్ ఇస్ ట్రాన్స్ఫర్డ్. ఓనర్షిప్ కూడా అవుతుంది ట్రాన్స్ఫర్ టు ద బయ్యర్ ఇమ్మీడియట్లీ అట్ ద టైమ్ ఆఫ్ అగ్రిమెంట్ టైంలోనే అవుతుంది. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వరకు అవ్వాల్సిన వెయిట్ చేయాల్సిన నెసిటీ లేదు. ఫర్దర్ ఇన్ ఇన్స్టాల్మెంట్ సిస్టమ్, ఇఫ్ ద బయ్యర్ stops the payment of dues, so then he does not have the right of seizing his goods. So the difference between installment sale and hire purchase, okay, differences చూస్తే అర్థమవుతుందండి. మనం ఒకటో రెండో చూస్తే మీకు అర్థం కావడానికి. Stipulates the time at which the ownership passes to the buyer. తెలిసిందే ఇది, ownership passes at the time of sale. Seller can repossess the goods. In that case, the installment so far paid is treated to be hiring charges. ముందు కట్టినటువంటి వాటి ఇన్స్టాల్మెంట్స్ ని హైయరింగ్ చార్జెస్ అంటారు. Seller does not have any other right except the right of suing the buyer for the non-payment of price. No right to sale, ఇందాక రాసుకున్న పాయింట్ అనేది. నెక్స్ట్ రైట్ టు సేల్, ఓకే, అదర్వైజ్ ట్రాన్స్ఫర్ ద గూడ్స్. వీటికి ఏంటంటే సేల్ చేసే రైట్ ఉంటుంది, ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. ఎనీ లాస్ అకరింగ్ టు గూడ్స్ హ్యాస్ టు బి బోర్న్ బై ద సెల్లర్ ఇఫ్ ద బయ్యర్ టేక్స్ రీజనబుల్ కేర్. ఓకే, ఎనీ అంటే బయ్యర్ రీజనబుల్ కేర్ తీసుకుంటే కనుక లాస్ ఏదైనా జరిగితే కనుక అది ఎవరు భరించాలి అంటే సెల్లరే. ఎందుకు అంటే ఈయనకి ట్రాన్స్ఫర్ కాలేదు కాబట్టి. ఎనీ లాస్ అకరింగ్ టు గూడ్స్ హ్యాస్ టు బి బోర్న్ బై ద బయ్యర్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే సిచ్యుయేషన్స్ ఇచ్చాడండి. వెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టోటల్ క్యాష్ ప్రైస్ అండ్ ఇన్స్టాల్మెంట్స్ ఆర్ గివెన్, ఇలా ఇచ్చాడు కదా. ఇప్పుడు నేను చెప్తాను, మనం సమ్లోకి వెళ్ళిపోతాం. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. నేను దీని గురించే మీకు ఇక్కడ మాట్లాడాను. ఏంటి ఇంట్రెస్ట్ 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 అని ఎందుకు చెప్పాను అంటే, మనం క్యాష్ ప్రైజ్ అని చెప్పుకున్నామండి ఇందాక సమ్లో. ఏంటి క్యాష్ ప్రైజ్ అంటే ఇమ్మీడియట్ గా కొంటే. ఇప్పుడు మీరు కాసేపు ఇన్స్టాల్మెంట్ మెథడ్ మర్చిపోండి. ఇక్కడ ఏమన్నారు, హయ్యర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్స్ అన్నారు కదండి. మనం హయ్యర్ పర్చేజ్ గురించే మాట్లాడుతున్నాము. హయ్యర్ పర్చేజ్ అంటే ఏంటి అంటే ఇన్స్టాల్మెంట్ వాయిదా పద్ధతిలో సరుకులు కొనుక్కోవడము. క్యాష్ ప్రైజ్, క్యాష్ ప్రైజ్ అనగానే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ లో 5 లాక్ రూపీస్ తీసుకున్నాం. సేమ్ టైం అమౌంట్ పే చేస్తే 5 లక్షలే, రైట్? పే చేయట్లా. ఏమని చెప్పాను ఎగ్జాంపుల్ 1/1/2021 లో క్యాష్ ప్రైజ్ 5 లక్షల రూపాయలకు కొన్నారండి హయ్యర్ పర్చేజ్ సిస్టమ్ ప్రకారంగా. ఓకే, సో డౌన్ పేమెంట్ చేశారండి ఎట్ ద సేమ్ డే, అదే రోజున డౌన్ పేమెంట్ చేశారు. డౌన్ పేమెంట్ ఎంత, 1 లాక్ రూపీస్. రిమైనింగ్ అమౌంట్ ఎంత అంటే 4 లాక్. ఓకేనా? దీన్ని కూడా చెప్పారండి. ఏమని చెప్పారంటే 4 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లేదంటే 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లో పే చేశారు అని చెప్తారు ఇక్కడ. అయితే 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లో ఇంతవరకు అయిపోయింది కదండి. ఇక్కడ 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లో పే చేశారంటే అమౌంట్ ఎప్పుడు, ఎవ్రీ ఇయర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ అంటే ఎప్పుడండి, 31/12 తీసుకుంటాం. 31/12 ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్. ఎన్ని సంవత్సరాలు అంటే ఇన్ 3 ఇయర్స్, 3 సంవత్సరాలు పే చేసేటట్టుగా. ఈచ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేటప్పటికి ఎంత అంటున్నారు అంటే నీకు చెప్తాను. 4 లాక్ రూపీస్ కదండి, మొత్తం క్యాష్ ప్రైజ్ 5 లాక్ రూపీస్ కదండి. ఓకే, ఈచ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేటప్పటికి 2 లాక్ రూపీస్ అని చెప్పారండి. అర్థమవుతుందా? ఈచ్ ఇన్స్టాల్మెంట్ 2 లాక్స్. అర్థం చేసుకోండి, క్లియర్గా అర్థం చేసుకోండి. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేటప్పటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం. నేను ఏమేం చెప్తున్నాను మీకు, క్యాష్ ప్రైస్ చెప్పేశాను, డౌన్ పేమెంట్ చెప్పేశాను, మీకు ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత చెప్పానండి, 2 లాక్ రూపీస్ చెప్పాను. తర్వాత ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం నీకు 10% చెప్పాను. ఇక డిప్రిసియేషన్ అవన్నీ అంటారా, మనం మెషినరీ కానీ ఏదైనా కానీ ఫిక్స్డ్ అసెట్ మనం కొనుక్కున్నప్పుడు డిప్రిసియేషన్ అనేది తర్వాత పాయింట్, అది వస్తుంది.
మనకు అది తెలుసు ఆల్రెడీ డిప్రిసియేషన్ చాప్టర్ నేర్చుకున్నాం కాబట్టి అది ఖచ్చితంగా మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ అంటే అకౌంట్స్ రాసేటప్పుడు అది కూడా తీసుకుంటాం. డిప్రిసియేషన్ ని మనం ఎక్స్పెన్స్ గా నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేసుకుని మనం రాసుకుంటాం. అది తెలుసు కాబట్టి దాన్ని పక్కన పెట్టండి. జస్ట్ నీకు ఇంట్రెస్ట్ గురించి చెప్తున్నా. ఇదండి. ఇప్పుడు నీకు ఏమేమి ఇచ్చారు మళ్ళీ చదువుతున్నాను. నీకు క్యాష్ ప్రైజ్ ఇచ్చేసారండి. క్యాష్ ప్రైజ్ ఇచ్చేసారు. తర్వాత ఇంకేమి ఇచ్చారు? ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చేసారు. తర్వాత ఏమి ఇచ్చారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేసారు. ఈ మెథడ్ నే ఫస్ట్ మెథడ్ అంటున్నారండి. ఏమని అంటే చూడండి, ఫస్ట్ కేస్ ఎలా ఏమిటి అంటే నీకు క్యాష్ ప్రైస్, తర్వాత ఇన్స్టాల్మెంట్స్, తర్వాత ఇంట్రెస్ట్ రేట్, ఈ మూడు కూడా ఆర్ గివెన్. ఇలా ఉన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు, ఎలా క్యాల్కులేట్ చేస్తావు, అదే నీకు ఫస్ట్ కేస్. చూడండి, వెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పాను కదా నేను ఎగ్జాంపుల్ లెక్కలో 10%, టోటల్ క్యాష్ ప్రైస్ ఎంత చెప్పాను నేను? 5,00,000 రూపీస్. ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంటే 3 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసేటట్టుగా ఇచ్చారని చెప్పాను. ఇది మనకి విషయం. ఇలా ఇట్లాంటప్పుడు మనం ఏం చేస్తాము అనే దాని గురించి నీకు ఈ ఫస్ట్ మెథడ్ లో ఇచ్చారు. దీని గురించి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఎగ్జాంపుల్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం రండి. ఎక్స్ పర్చేజెస్ ఏ కార్ ఆన్ హయ్యర్ పర్చేస్ సిస్టమ్ ఇచ్చారండి. మన 2024 డిసెంబర్ పేపర్ లో 7 మార్క్స్ ఇచ్చారు. ఆన్ 1/1/2018 ద టోటల్ క్యాష్ ప్రైస్ ఆఫ్ ది కార్ ఈస్ 4,50,000. ఎంట్రీస్ తర్వాత వద్దామండి. అసలు ఇంట్రెస్ట్ ఎలిమెంట్ ఎంత ఉంది అనేది మనం ఇప్పుడు బయటకు తీయాలి. అలా తీస్తేనేగా మనం అకౌంట్స్ రాసేది. 4,50,000 పేయబుల్ ₹90,000 డౌన్ అంటే డౌన్ పేమెంట్. ఇక్కడ వరకు ఒక పాయింట్ తీసుకో, అర్థం చేసుకోండి. ద టోటల్ క్యాష్ ప్రైస్ అంటే క్యాష్ ప్రైస్ ఇచ్చేసారు 4,50,000 రూపీస్. డౌన్ పేమెంట్ 90,000 రూపీస్. అర్థమవుతుందా? ఇక్కడ రాసిన చూడండి, క్యాష్ ప్రైస్ 4,50,000 రూపీస్. డిపి అంటే డౌన్ పేమెంట్ 90,000 రూపీస్. నెక్స్ట్ 3 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 1,70,000, 1,50,000, 1,08,460 రూపీస్. 3 ఇన్స్టాల్మెంట్స్. 3 ఇన్స్టాల్మెంట్స్. ఓకే. తర్వాత ఎప్పుడంట? ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్, 3వ సంవత్సరంతో కంప్లీట్ అయిపోతుంది. ఇంట్రెస్ట్ ఈజ్ చార్జ్డ్ ఎట్ 10% పర్ యానం. నీకు చెప్పరండి, పరీక్షలో చెప్పరు. ఏంటి? వెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టోటల్ క్యాష్ ప్రైజ్, ఇన్ ఇన్స్టాల్మెంట్స్ ఆర్ గివెన్ అని చెప్పరు. నువ్వే తెలుసుకో. ఏమి ఇచ్చారు ఈ సమ్ లో? క్యాష్ ప్రైజ్ ఇచ్చారు, తర్వాత ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. అప్పుడు ఎలా చేయాలి అనేది మనం చూడాలి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏమి కనుక్కోవాల్సి ఉన్నాము అంటే, ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే, నువ్వు ఓకే అసలు ఎందుకు కనుక్కోవాలి? ఎందుకు కనుక్కోవాలి అంటే, మనం ఎంట్రీస్ ఎంటర్ చేయాలి. కొనుక్కున్నప్పుడు ఎంట్రీస్ ఎంటర్ చేయాలి. కాబట్టి ఎంట్రీస్ ఎంటర్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ ఎలిమెంట్ రాసుకోవాలి. నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ కింద, సారీ ఇందాక నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ అన్నానా? ఇంట్రెస్ట్ నాన్ క్యాష్, డిప్రిసియేషన్ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్. ఇంట్రెస్ట్ మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేసి ఈ పర్చేజర్ బుక్ లో ఏమని రాస్తాము? ఇంట్రెస్ట్ అకౌంట్ డెటాల్ టు అని రాస్తాగా, డెబిట్ చేస్తాగా. మరి ఇంట్రెస్ట్ ఎంత తెలియాలి? అవునా? ఇంట్రెస్ట్ ఎంత తెలియాలి అంటే మనం ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ ఎంత ఇంక్లూడ్ అయ్యింది అనేది నువ్వు కనుక్కోవాలి. అది ఇక్కడ విషయం. చూడండి అండి, ఇక్కడ ఎక్స్ పర్చేజెస్ ఏ కార్ ఆన్ హయ్యర్ పర్చేస్ సిస్టమ్ 4,50,000 అన్నారు కదా. ఇవి మూడు కూడా ఇన్స్టాల్మెంట్స్. ఈ మూడిట్లో ఇంట్రెస్ట్ కలిసి ఉందా లేదా ఒక్కసారి చూద్దామండి. మనం ఇదిగోండి, టోటల్, మనం టోటల్ ఎందుకు లేదు, సిపి అంటే క్యాష్ ప్రైస్ రాసుకో 4,50,000 రూపీస్. తర్వాత లెస్ క్యాష్ ప్రైస్ లెస్ డౌన్ పేమెంట్. ఇదిగోండి, డౌన్ పేమెంట్ 90,000 రూపీస్. అంటే మనం 1/1/2018 లో మనం కొన్నాము. అదే 4,50,000 రూపీస్ దాని యొక్క విలువ. 90,000 రూపీస్ సేమ్ ఎట్ ద డేట్ ఆఫ్ ఎప్పుడు? 1/1/2018 లోనే, 2018 లోనే డౌన్ పేమెంట్ కూడా చేశారండి 90,000 రూపీస్. ఇంకా రిమైనింగ్ ఎంత పే చేయాల్సి ఉన్నారు అంటే 3,60,000 రూపీస్ రిమైనింగ్ పే చేయాలి. అయితే 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్, ఇది ఈక్వల్ కాదు, సారీ ఈక్వల్ అంటారంటే ఒక్కొక్కసారి ఇదిగోండి ఇక్కడ ఈక్వల్ కాదు. ఈ 3 ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వండి, 3 ఇన్స్టాల్మెంట్స్. సో ఆ 3 ఇన్స్టాల్మెంట్స్ కూడా యాడ్ చేద్దాము. ఆ 3 ఇన్స్టాల్మెంట్స్ కూడా యాడ్ చేస్తే యాడ్, ఇదిగోండి
3 ఇన్స్టాల్మెంట్స్ యాడ్ చేస్తే ఒక్కొక్కటి ఎంత? ఒకటి 1,70,000, నెక్స్ట్ 1,50,000, నెక్స్ట్ 1,08,460 రూపీస్ మొత్తం యాడ్ చేస్తున్నానండి నేను డౌన్ పేమెంట్ తర్వాత. 3,60,000 ప్లస్ 1,70,000 ప్లస్ 1,50,000 ప్లస్ 1,08,000 ఎంతండి? 1,08,460 రూపీస్. 3,60,000. ఒక్క నిమిషం అండి, 1 మినిట్ 1 మినిట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తాం, మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి, అంతేగాని టోటల్ అమౌంట్ ఎంత కాదు. టోటల్ అమౌంట్ ఎంత అంటే ఇవి మూడింటిని కూడా సెపరేట్ గా మనం ఒక్క నిమిషం, ఈ మూడింటిని కూడా నువ్వు సెపరేట్ గా యాడ్ చేసుకుంటే 1 మినిట్. మనం డౌన్ పేమెంట్ చేసిన తర్వాత 3,60,000 రూపీస్ పే చేయాల్సి ఉన్నాం, దాన్ని పక్కన పెట్టండి. టోటల్ అసలు ఎంత పే చేసామో అనేది ఈ మూడింటిని సెపరేట్ గా యాడ్ చేద్దామండి. మనం సెపరేట్ గా టోటల్ పేమెంట్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 1,70,000 రూపీస్, తర్వాత 1,50,000 రూపీస్ ఇన్స్టాల్మెంట్స్ అండి ఇవి, తర్వాత 1,08,460 రూపీస్. వీటిని సెపరేట్ గా మనం యాడ్ చేద్దాం ఈ మూడు ఇన్స్టాల్మెంట్ ని. 1,70,000 ప్లస్ 1,50,000 ప్లస్ 1,08,460 రూపీస్, మొత్తం 4,28,460 రూపీస్ ని టువర్డ్స్ ఇన్స్టాల్మెంట్స్ ఇంత పే చేశాము. దీంతో పాటు డౌన్ పేమెంట్ ఉంది, ముందే పే చేసిన డౌన్ పేమెంట్ 90,000 ప్లస్ 90,000 ఈజ్ ఈక్వల్ టు మొత్తం 5,18,460 రూపీస్ పే చేసి ఉన్నాం. మొత్తం ఇన్స్టాల్మెంట్స్ అయ్యేటప్పటికి మనం టోటల్ పేమెంట్ 5,18,460 రూపీస్. అర్థమైంది కదండి మీకు? ఇది టోటల్ ఇన్స్టాల్మెంట్స్ అండ్ డౌన్ పేమెంట్, మన టోటల్ పేమెంట్. అయితే క్యాష్ ప్రైస్ వచ్చేటప్పటికి ఎంత? 4,50,000 రూపీస్. సో మైనస్ 4,50,000 రూపీస్ అంటే నీకు 68,460 రూపీస్ నీకు ఎక్స్ట్రా పే చేసావు. అర్థమవుతుందా? 68,460 రూపీస్ ఎక్స్ట్రా పే చేసావు. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, ఇది సెకండ్ ఇన్స్టాల్మెంట్, ఇది థర్డ్ ఇన్స్టాల్మెంట్, ఇది డౌన్ పేమెంట్. ఇవి 4 నీ పేమెంట్స్. ఓకేనా? ఇవి 4 నీ పేమెంట్స్ అంటే టోటల్ అమౌంట్ నువ్వు ఇంత పే చేసావు. కానీ దాని సిపి క్యాష్ ప్రైస్ ఎంత అంటే 4,50,000. అంటే ఈ 68,460 రూపీస్ ఏంటి అంటే నీకు ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అర్థమవుతుందా? వడ్డీ, ఇంట్రెస్ట్. ఎందుకు అంటే నువ్వు 3 వాయిదాల్లో పే చేస్తానన్నావు కాబట్టి, టైం తీసుకున్నావు కాబట్టి నీకు పనిష్మెంట్. సో దీనిని మొత్తం 3 ఇయర్స్ కి కలిపి 68,460. మనం ఏం చెయ్యాలి అంటే 3 ఇయర్స్ కాకుండా మనం ఎవ్రీ ఇయర్, ఎందుకు అంటే వాడు ఏ ఇయర్ కా ఇయర్ క్లోజ్ చేసుకుంటున్నాడు చెప్పాడు కదా ఇక్కడ ఇక్కడ ఎండ్ థర్డ్ ఇయర్ రెస్పెక్టివ్లీ. ఇదిగోండి, పేయబుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ కూడా అకౌంటింగ్ పీరియడ్ 12 months గా తీసుకుని వాడు క్యాల్కులేట్ చేసుకుంటాడు. కాబట్టి నువ్వు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. అర్థమవుతుందంటే అంటే 31/12/2018 ఎంత పే చేశాడు, అలాగే 19 ఎంత పే చేశాడు, అలాగే 20 ఎంత పే చేశాడు. ఏంటది ఇంట్రెస్ట్ అంటే ఈ 68,460 రూపాయల్ని ఈ 3 సంవత్సరాలు ఎలా పే చేశాడు అనేసి, ఎంతెంత అమౌంట్ పే చేశాడు అనేది నువ్వు తెలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఎంట్రీస్ రాసుకోవాలి. అందుకోసం ఈ తప్పులంతా కూడా ఎంటర్ చేసుకోవడం కోసం, అంతకన్నా ఏం లేదు. ఇది విషయం. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఒక ఎనాలిసిస్ టేబుల్ వేస్తామండి. ఇంట్రెస్ట్ టేబుల్ ఇదిగోండి, ఎనాలిసిస్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్. సింపుల్ గా చెప్పేస్తాను నేను, ఎనాలిసిస్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఒక టేబుల్ వేస్తున్నాను. చాలా చాలా సింపుల్ గా ఉంటది, ఇబ్బంది ఏం లేదు చాప్టర్. ఓకే, రైట్. ఫస్ట్ కాలం మనం ఇయర్ ఇద్దాము. నేను ఈ సమ్ మీదే మీకు ఎంట్రీస్ కూడా చదువుతానండి. అంటే సెకండ్ కేసుకి వెళ్ళను నేను అప్పుడే. సెకండ్ కేసు అంటే ఏంటంటే నీకు క్యాష్ ప్రైస్ కనుక్కోమంటారు, ఇంట్రెస్ట్ ఇచ్చేస్తారండి. సమ్ లో ఇంట్రెస్ట్ ఇచ్చేస్తారు, అలాగే నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేస్తారండి, ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చేస్తారు, మిమ్మల్ని క్యాష్ ప్రైస్ కనుక్కోమంటారండి. అంటే మనం ఇంట్రెస్ట్ కనుక్కొని మనం క్యాష్ ప్రైస్ తీసేసుకుంటా వెళ్తే క్యాష్ ఇంట్రెస్ట్ మనం కనుక్కుని
ఇన్స్టాల్మెంట్ లో క్యాష్ ప్రైజెస్ ఇంట్రెస్ట్ తీసేసుకుంటూ వెళితే మనం క్యాష్ ప్రైజ్ కి రీచ్ అవుతాం. అది సెకండ్ కేస్ అన్నమాట. అది నేను ఇప్పుడు చెప్పను. ఫస్ట్ ఈ మెథడ్ లో మనం ఎంట్రీస్ కూడా ఎలా రాసుకోవాలి, ఎంట్రీస్ రాసుకునే పద్ధతులు రెండు ఆ తర్వాత చూద్దాం. అర్థమవుతుందా? మనకి ఏంటి అంటే ఇంట్రెస్ట్ కనుక్కునేటటువంటి ఆ మనకి ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటది, క్యాష్ ప్రైస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలాగే ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటది, ఒక్కోసారి క్యాష్ ప్రైస్ ఇవ్వకుండా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్స్ ఇస్తారు, అది సెకండ్ కేసు ఎలా ఉంటది. తర్వాత యాన్యుటీ టేబుల్ అనేది ఒకటి ఉంటది, ఒక్కోసారి ఇంట్రెస్ట్ ఇవ్వరండి, ఇంట్రెస్ట్ ఇవ్వనప్పుడు ఎలా ఉంటది. ఇవన్నీ కూడా ఒక 4 కేసెస్ ఇచ్చారు. ఆ 4 కేసెస్ లో ఇది ఎలా చేయాలి, తర్వాత యాక్చువల్ గా మనం ఎంట్రీస్ రాసుకుంటాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే అసలు ఏంటి, అసలు ఏం చేస్తాం ఈ చాప్టర్ లో తెలియాలి కాబట్టి మనం ఈ టేబుల్లో మనం ఇంట్రెస్ట్ కనుక్కున్న తర్వాత నేను ఎంట్రీస్ కూడా చదువుతా. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏం అవసరం లేదు. మనం ఎంట్రీస్ రాసేటప్పుడు నువ్వు కేస్ వన్ అంటే ఏంటి, ఇప్పుడు మనం తీసుకుంది కేస్ 1. ఇంట్రెస్ట్ రేటు ఉంది, ఇన్స్టాల్మెంట్స్ ఉంది, క్యాష్ ప్రైజ్ ఉంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎలిమెంట్ ఎంతో కనుక్కుని మనం ఎంట్రీస్ రాస్తామని చెప్పా. మరి రెండో కేసు ఏమవుతుంది, నీకు క్యాష్ ప్రైజ్ ఇవ్వకుండా నీకు ఇన్స్టాల్మెంట్ ఇచ్చి ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు. అప్పుడు ఎంట్రీస్ మారతాయా? లేదు, మారవు. మనకి రికార్డింగ్ మెథడ్స్, ఎంట్రీస్ రాసుకునే మెథడ్స్ రెండు ఉన్నాయి అని చెప్పాను. ఒకటి క్యాష్ ప్రైస్ బేస్ మీద రాసుకోవడం, రెండోది వచ్చేటప్పటికి మనం ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ అని చెప్తున్నా నేను. అది సెపరేట్ అండి, కన్ఫ్యూజ్ అవ్వదు, దీంట్లో ఇంక్లూడ్ చేయొద్దు. అంటే ఎంట్రీ అకౌంటింగ్ ట్రీట్మెంట్ రెండు రకాలు. అర్థమవుతుందా? నేను ఇప్పుడు మీకు ఫస్ట్ మెథడ్ చెప్పేస్తాను నేను. ఇది ఫస్ట్ మెథడ్ కాదండి. ఇదేంటి అంటే మనము కేస్ 1 క్యాష్ ప్రైజ్, ఇంకోటి ఏంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, తర్వాత ఇన్స్టాల్మెంట్ ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటాము, అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ ఇన్స్టాల్మెంట్ లో నుంచి ఇంట్రెస్ట్ తీసేసి ప్రిన్సిపల్ అమౌంట్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ లో కలిసి ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ ఎలా తీస్తాం అనేది మనం చూస్తున్నాం. తర్వాత కేస్ 2లో ఏం చెప్పాను నేను, మళ్ళా రిపీట్ చేస్తున్నాను అనుకోదు మీరు. కేస్ 2లో ఏం చేస్తాము, నీకు క్యాష్ ప్రైజ్ ఇవ్వరు, ఓకే, ఇన్స్టాల్మెంట్ ఇస్తాడు. మనం క్యాష్ ప్రైజ్ ఎలా కనుక్కుంటాము అనేది మనం చూస్తాం. అలా థర్డ్ మెథడ్. అలాగే ఫోర్త్ యాన్యుటీ టేబుల్స్ హెల్ప్ సహాయంతో ఇలా చేస్తాం. అకౌంటింగ్ ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి రెండు రకాలుగా రాస్తున్నారు ఇక్కడ హైయర్ పర్చేస్ సిస్టమ్ లో. ఆ రెండు రకాలు, ఒకటే క్యాష్ బేస్ మీద రాసుకోవడం, రెండో మెథడ్ వచ్చేటప్పటికి మొత్తం ఎంట్రీలో ఫస్ట్ ఎంట్రీలోనే ఏం చేస్తారు అంటే ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ అనేసి మొత్తం ఇందాక వచ్చిన చూసారండి 3 years ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా ఫస్ట్ ఎంట్రీలోనే డెబిట్ చేసేస్తారు, తర్వాత క్రెడిట్ చేసుకుంటూ వెళతారు అనమాట. అది అకౌంటింగ్ ట్రీట్మెంట్ వేరు. ఇవాళ ఏంటి అంటే నేను అకౌంటింగ్ ట్రీట్మెంట్ కూడా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఏంటి ఎనాలిసిస్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్. ఫస్ట్ టేబుల్ ఇయర్, ఏం లేదంటే కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే 1 or 2 ప్రాబ్లమ్స్ చేసేసరికి క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ ఇయర్, తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ సిపి క్యాష్ ప్రైస్, అలాగే చివరికి వచ్చేసి మనం క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ సిపి రాసుకోండి. తర్వాత మూడో కాలంలో వచ్చేటప్పటికి నీకు ఇన్స్టాల్మెంట్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటారు. ఇన్స్టాల్మెంట్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఇన్స్టాల్మెంట్ అన్నమాట. అంటే ఒక రకంగా ప్రిన్సిపల్ అమౌంట్ క్యాష్ ప్రైస్ కాడికి ఇన్స్టాల్మెంట్ ఇక్కడ, అంటే ఇంట్రెస్ట్ కలిసి లేదు. ఇక్కడ ఏంటి నీకు ఇంట్రెస్ట్ రాద్దామండి, ఇంట్రెస్ట్. ఓకే, ఈ ప్రిన్సిపల్ అమౌంట్ కి ఈ ఇంట్రెస్ట్ యాడ్ అయితే వచ్చేదే నీకు ఇన్స్టాల్మెంట్. అందుకని ఇన్క్లూడింగ్ ఇంట్రెస్ట్ అని నేను రాస్తా. అర్థమవుతుందా? ఇది ఇన్స్టాల్మెంటే, ఇది ఇన్స్టాల్మెంటే, కానీ దీంట్లోనేమో ఇంట్రెస్ట్ కలిసి లేదు. ప్రిన్సిపల్ అమౌంట్ ఆర్ క్యాష్ ప్రైజ్ అన్నమాట, దీంట్లో ఇంట్రెస్ట్ కలిసి ఉంటది. ఇది ఇంట్రెస్ట్ కాలం, ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. చెబుతా క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటో. అంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ అంటే క్యాష్ ప్రైజ్ అమౌంట్ ఏదైతే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ తీసేస్తే ఇంట్రెస్ట్ కలిసి లేకుండా ఉన్నటువంటి ఇంటర్ ఇన్స్టాల్మెంట్ తీసేస్తే వచ్చేటటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్. అంతే. చూద్దాం ఎప్పుడు కొన్నారండి, పర్చేస్ చేసింది చూడండి. ఎక్స్ పర్చేసెస్ ఏ కార్ ఆన్ హయ్యర్ పర్చేస్ సిస్టమ్ ఆన్ 1/1/2018. క్యాష్ ప్రైస్ 4,50,000 రూపీస్, డౌన్ పేమెంట్ 90,000 రూపీస్. అది ఎప్పుడు జరిగిందంటే 1/1/2018 లోనే జరిగింది. రైట్, 1/1/18 ఓపెనింగ్ బ్యాలెన్స్ 4,50,000 రూపీస్, 90,000 రూపీస్ పే చేశారు కాబట్టి అది రాసేద్దామండి ఇక్కడ.
ఇంట్రెస్ట్ ఏం లేదు, ఇక్కడ కూడా ఏం లేదు. సో క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేటప్పటికి మనకి ఏంటి, 4,50,000 లో నుంచి 90,000 రూపీస్ డిడక్ట్ చేస్తే 3,60,000 రూపీస్. ఓకే, ఇప్పుడు దీనిని మనం ఇయర్ ఎండింగ్ అంటే 31/12/19 కాదు, 18, 12 నెలలు అయిపోయిన తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ 3,60,000 రూపీస్. అర్థం అవుతుందా మీకు? మనం 4,50,000 రూపీస్ పెట్టి కొన్నాము, 90,000 రూపీస్ డౌన్ పేమెంట్ చేసేసిన తర్వాత 3,60,000 రూపీస్ మనకి బ్యాలెన్స్, ఇంకా ఇంత అమౌంట్ పే చేయాల్సి ఉన్నాము. ఈ 3,60,000 రూపాయల్ని మీద ఇంట్రెస్ట్ ఇయర్ ఎండింగ్ కి చూద్దాం. క్లియరా? చూద్దామండి. 3,60,000 రూపీస్ పే చేయాల్సి ఉన్నాం అనమాట. మనం 3,60,000 రూపాయల మీద 10% ఇంట్రెస్ట్, 3,60,000 ఇంటూ 10% వచ్చేటప్పటికి నీకు 36,000 ఇంట్రెస్ట్ కాలంలో రాయండి. చిన్న ఇంట్రెస్ట్ ఏమవుతా ఉంటుంది, తగ్గుతా పోతుందా పెరుగుతా పోతుందా? చూడండి ఏం జరిగిందో. 36,000 అండి. ఓకేనా? 3,60,000 రూపీస్ లో మనకి ఇంట్రెస్ట్ మనం లెస్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ 36,000 అంటే 3,60,000 రూపీస్ మైనస్ 36,000 అంటే నీకు మొత్తం మీద ఇంకా 3,20,000 క్లోజింగ్ బ్యాలెన్స్. 3,24,000 క్లోజింగ్ బ్యాలెన్స్. ఇన్స్టాల్మెంట్ ఎంత చెప్పారండి నీకు? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ ఉందిగా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇదిగోండి, 1,70,000 రూపీస్ నీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. 1,70,000 రూపీస్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఇదిగోండి ఇన్స్టాల్మెంట్ 1,70,000 రూపీస్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. అర్థమవుతుందా మీకు? ఇది ఉన్నది ఉన్నట్టు రాసేసా. నేను ఇప్పుడు కనుక్కుంది, ఫైండ్ అవుట్ చేసింది ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేశాను. అలాగే ఆ ఇంట్రెస్ట్ పే చేసిన తర్వాత మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో అనేది, ఒక్క నిమిషం అండి. ఇంట్రెస్ట్ ఒకటే కాదు, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా రాసినాక చూద్దాం. ఇంతవరకు అర్థమైందిగా. ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి 36,000 వేసాము, తర్వాత 1,70,000 రూపీస్ ఆల్రెడీ ఇచ్చినట్టు వేసాము. ఇప్పుడు మనం ఏంటి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ కలిసి లేకుండా ప్రిన్సిపల్ అమౌంట్ రాయబోతున్నాం. అంటే 1,70,000 రూపీస్ మైనస్ 36,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఎలిమెంట్ తీసేస్తే నీకు 1,34,000 వచ్చింది. ఓకేనా? 1,34,000 వచ్చింది. సో మనం ఈ 3,60,000 రూపీస్ లో నుంచి ఇదిగోండి మైనస్ 1,34,000 లెస్ చేస్తే క్లోజింగ్ బ్యాలెన్స్ 2,26,000 వచ్చింది. ఎలా వచ్చిందండి ఇది? దీంట్లో నుంచి ఇది డిడక్ట్ చేస్తే అంటే ఇదిగోండి 1,34,000 లో నుంచి మనం ఈ ఇంట్రెస్ట్ డిడక్ట్ చేస్తే ఎంత వచ్చిందంటే 2,26,000 రూపీస్ వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకి టేబుల్లో ఫస్ట్ ఏమో ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారండి, అంటే ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఇచ్చారు. తర్వాత ప్రిన్సిపల్ పేమెంట్ టువర్డ్స్ ప్రిన్సిపల్ అంటే ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ ఇచ్చారండి ఇక్కడ. తర్వాత ఇంట్రెస్ట్ ఇచ్చారు. మనం ఏం చేసామంటే కాలమ్స్ ఇలా రాసుకున్నాం, నో ప్రాబ్లం, ఏమీ కాదు. ఇట్లా తీసుకున్నాం అనమాట. అంటే 3,60,000 రూపీస్ మనకు ప్రిన్సిపల్ అమౌంట్ లో నుంచి ఇన్స్టాల్మెంట్ కూడా ప్రిన్సిపల్ ఇన్స్టాల్మెంటే తీసేసాం, 1,34,000 తీసేసాం. ఇక్కడ అది మ్యాటర్. 2,26,000 వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ రెండో సంవత్సరం ఎండింగ్ 31/12/2019. ఓకే, దేని మీద మనకి ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 2,26,000 రూపీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ గా తీసుకొచ్చి దీని మీద 10%, 2,26,000 ఇంటూ 10% 22,600 రూపీస్ ఇంట్రెస్ట్ కాలం, 22,600 రూపీస్. ఇన్స్టాల్మెంట్ ఎంత అండి? 1,50,000 ఆల్రెడీ మనకి ఇచ్చేసారు. అంటే ఈ ఇంట్రెస్ట్ లో ఈ ఇన్స్టాల్మెంట్ లో ఈ ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయి ఉంది. సో మనం ఏం చేద్దామంటే 1,50,000 మైనస్ ఇంక్లూడ్ అయిన ఇంట్రెస్ట్ ని పక్కకి తీసేస్తే నీకు 1,27,400. అంటే ఈ ఇన్స్టాల్మెంట్ లో ఈ కట్టిన సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో ఇంట్రెస్ట్ కలిపితేనేమో 1,50,000, ఇంట్రెస్ట్ తీసేస్తేనేమో ప్రిన్సిపల్ అమౌంట్ అంటే క్యాష్ ప్రైస్ 1,27,400 వచ్చింది. ఓకేనా? రైట్. సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో ప్రిన్సిపల్ అమౌంట్ ఇది. ఇప్పుడు మనం క్లోజింగ్ బ్యాలెన్స్ చూద్దాం. అంటే క్యాష్ ప్రైస్, టోటల్ క్యాష్ ప్రైస్ నుంచి మనం ఏం చేస్తున్నాము, ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏంటి, క్యాష్ ప్రైస్ ఇన్స్టాల్మెంట్ ని తీసేస్తున్నాం అంతే. ఇక్కడ అర్థం చేసుకోండి. 2,26,000 మైనస్ 1,27,400 రూపీస్.
అంటే ఇంట్రెస్ట్ కలిసి లేని ఇన్స్టాల్మెంట్ ఇక్కడ మీకు క్లియర్ గా అర్థం కావాలంటే. సో 98,600 రూపీస్కి వచ్చామండి క్లోజింగ్ బ్యాలెన్స్. సో దాని మీద థర్డ్ ఇయర్ ఎండింగ్ అంటే 31/12/2020లో ఓపెనింగ్ కి రాసుకుంటే మనం 96,800 రూపీస్. ఓకే, ఇంట్రెస్ట్ ఎలిమెంట్ ఇంటూ 10%, ఒక సున్నా తీసి సరిపోద్దిగా 9,860 రూపీస్ ఇంట్రెస్ట్. ఓకే, మరి ఇన్స్టాల్మెంట్ వచ్చేటప్పటికి 1,08,460 రూపీస్ ఇన్స్టాల్మెంట్. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ అమౌంట్ చూద్దాం. థర్డ్ ఇన్స్టాల్మెంట్ ప్రిన్సిపల్ అమౌంట్ 1,08,460 రూపీస్. 460 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు చూద్దాం 1,08,460 మైనస్ 9,860 ఈజ్ ఈక్వల్ టు 98,600. అదేగా వచ్చేదిగా, మనం చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్కి మిగిలింది ఇదిగా, ఇక మనం పే చేసేది కూడా అదే. సో అయిపోయింది మనకి, ఇక పేమెంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏం లేదు, మొత్తం పే చేస్తాం. ఇది మ్యాటర్. ఈ మూడింటిని కలుపుకుంటే, ఈ ఇంట్రెస్ట్ మొత్తం కలుపుకుంటే కలుపుకుని చూడండి అండి. ఈ మూడింటిని ఇంకా అవసరం లేదు, నేను చెప్తున్నా. మనకు 68,000 టోటల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత ఇక్కడ వచ్చింది కదండి, 68,460 రూపీస్ వస్తుంది. ఇది మనకి విషయము. మనం ఇలా కనుక్కున్నాం. ఇది ఎందుకు కనుక్కున్నాము, ఇంత ప్రయాసపడి ఎందుకు కనుక్కున్నాము అంటే మనం ఈ ఎంట్రీస్ రాసుకోవడానికి. ఇక్కడ నీకు ఫస్ట్ మెథడ్ లో ఫస్ట్ సమ్ లో ఇల్యూస్ట్రేషన్ 1 లో నిన్ను ఏం అడిగారంటే ఓన్లీ యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ పెయిడ్ బై ద బయ్యర్ టు ద సెల్లర్ ఈచ్ ఇయర్ అన్నారు. కానీ మీకు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాము అనే దానికోసం నేను దీన్ని ఎంట్రీస్ గా కూడా చదువుతున్నా. ఎంట్రీస్ రాసేటప్పుడు 2 మెథడ్స్ మనం ఫాలో అవుతాం. ఒకటి క్యాష్ ప్రైజ్ మెథడ్, రెండోది ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్. నేను ఫస్ట్ మెథడ్ లో నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి, జస్ట్ మీకు అర్థం కావడం కోసమే. ఇదిగోండి ఎవరి బుక్స్ లో అంటే ప్రజెంట్ నేను హయ్యరర్ ఎవరైతే కొనుక్కున్నారో అతని బుక్స్ లో చెప్తున్నానండి, జస్ట్ అర్థం కావడం కోసం అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నామని. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హయ్యరర్. ఆయన పేరు ఏదైతే అది ఎక్సో ఏదో చెప్పారు కదండి, జస్ట్ అర్థం కావడం కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నాం అనే దానికోసం నేను చెప్తున్నాను అంతే. ఓకేనా. సింపుల్ గా మనం ఏంటి అంటే మనం పర్చేజ్ గా అదేంటి అసెట్ ని ఒకేసారి మన ట్రాన్స్ఫర్ అవ్వలేదు కాబట్టి దీన్ని పర్చేజెస్ గానే ట్రీట్ చేయాలి. మనం పర్చేజర్ బుక్ లో ఏమని రాస్తామండి కొనుక్కుంటే, పర్చేజెస్ జనరల్ గా అకౌంట్ డెటార్ టు ఎవరైతే మనకి అమ్మారో ఆ డెటార్ నేమ్ ఎవరైతే వాళ్ళు రామా అకౌంట్ అని రాసాము. ఈయన ఎవరు అంటే సెల్లర్ పేరు రాసాం. పర్చేజెస్ జరిగినాయి కాబట్టి పర్చేజెస్ అకౌంట్ అని రాసాము. ఇన్ ద బుక్స్ ఆఫ్ మనం ఎవరైతే కొనుక్కున్నారో మన బుక్స్ లో మనం పర్చేజ్ గా ట్రీట్ చేసి పర్చేజ్ అకౌంట్ అటు రామా రాస్తాం కదా, జనరల్ ఎంట్రీనే కదా ఇది. ఇప్పుడు ఏం రాస్తాము అంటే హయ్యర్ చేయొచ్చు. హయ్యర్ పర్చేజెస్ అకౌంట్ డెటార్ ఎంతండి మీకు 4,50,000 రూపీస్ టు హయ్యర్ వెండార్ అకౌంట్ 4,50,000 ఇలా మొదలు పెడతాం అన్నమాట. అంటే పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు మన డెటార్ పేరు ఏదైతే రాసుకుంటాం ఇక్కడ కూడా అంతే. వెండార్ అంటే ఎవరు అంటే అమ్మకందారు పేరు అని. 1/1 రఫ్ గా చెప్తున్నానండి. 1/1/18 పర్చేజెస్ రాయమాక హయ్యర్ మీరు అనొచ్చు మేడం అసెట్ కదండి కార్ రాయాలి కదా. ఇక్కడ ఏంటి అంటే ట్రాన్సాక్షన్ అనేది మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అవ్వలేదు, దీన్ని పర్చేజ్ గానే ట్రీట్ చేస్తారు. హయ్యర్ పర్చేజ్ అకౌంట్ మనకి ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ లోనేమో మనం ఏమని రాస్తారంటే మొత్తం హయ్యర్ పర్చేజ్ అసెట్ అకౌంట్ రాస్తామండి. ఇక్కడ హయ్యర్ పర్చేజ్ అకౌంట్ డెటార్ ఎంతండి 4,50,000 రూపీస్. మీకు అర్థం కావడానికే ఈ టేబుల్స్ ఏంటండి అంత ఎందుకు అంటే ఇందుకు. హయ్యర్ పర్చేజ్ అకౌంట్ డెటార్ టు హయ్యర్ వెండార్ అకౌంట్ ఆయన పేరు ఏదైతే అది టోటల్ అమౌంట్ క్యాష్ ప్రైజ్ కి రాసుకో. తర్వాత ఏం జరిగింది 1/1/18 డౌన్ పేమెంట్ జరిగింది. ఎవరికి హయ్యర్ వెండార్ కి. హయ్యర్ వెండార్ అంటే అమ్మకందారు అకౌంట్ డెటార్ ఎంత 90,000 రూపీస్ డౌన్ పేమెంట్ టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా, క్లియరా ఇంతవరకు. ఇది ఫస్ట్ ఇయర్ లోనే జరిగింది. ఇంకా ఫస్ట్ ఇయర్ లో మనం ఏం చేయాలి, అట్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ అంటే 31/12/2018 నువ్వు రికగ్నైజ్ చెయ్యి ఏంటి ఇంట్రెస్ట్ ఎలిమెంట్.
ఇంట్రెస్ట్ అకౌంట్ డెటార్ టు ఎవరికండి పే చేయాలి? హయ్యర్ వెండార్ అకౌంట్. ఎంతండి ఫస్ట్ ఇంట్రెస్ట్ మనకి? ఆ టేబుల్ చూసుకో, అందుకని వేసాము టేబుల్. 36,000 రాసేసావు. ఓకే, ఇంట్రెస్ట్ పే చెయ్యాలి అని రికగ్నైజ్ చేసావు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ హయ్యర్ వెండార్ కి హయ్యర్ హయ్యర్ నోట్ మీద ఉండాలి, అంతే చకచకా రావాలి. హయ్యర్ వెండార్ అకౌంట్ డెటార్ ఎందుకు చేసాము? డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ అకార్డింగ్ టు పర్సనల్ రూల్. హయ్యర్ వెండార్ రిసీవ్ చేసుకున్నాడు డబ్బులు బ్యాంక్ అకౌంట్. ఎంత ఎంత అంటే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. సో మనకి ఎంత అమౌంట్ అండి? మొత్తం కలిపి 1,70,000 రూపీస్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అని చెప్పారుగా. ఓకేనా? అంటే ఇదిగోండి, మీకు ఇంకా అర్థం కావడానికి ఇదిగోండి, 1,34,000 ప్లస్ 36,000. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో అసలు అంటారే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ 36,000. ఇది మ్యాటర్. ఇలా రాసామన్నమాట మనం. చూడండి, మీరు అనొచ్చు మేడం ఇదిగోండి 36,000 రూపీస్ ఇంట్రెస్ట్ డెబిట్ చేశాం కాబట్టి అమౌంట్ వెళ్ళిపోతుంది, ఇక్కడ క్రెడిట్ చేసుకున్నాం 1,70,000 రూపీస్ 36,000 కలిసి ఉంది అంటావు. రైటే, సరే. మరి ఇంకా 1,34,000 రూపీస్ రాసాము ఇక్కడ క్రెడిట్ చేస్తూ అంటే ఎలా, ఎందుకు రాసాము? ఇక్కడ వెండాన్ని డెబిట్ చేస్తూ రాసాము ఇక్కడ. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ 4,50,000 రూపీస్ ఏదైతే ఉందో 4,50,000 రూపాయల ప్రిన్సిపల్ అమౌంట్ లో ఆ వెండార్ అకౌంట్ క్రెడిట్ చేశాం కాబట్టి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తాలూకు హయ్యర్ వెండార్ ని డెబిట్ చేశాము 1,34,000 తో. మిగిలినది ఆల్రెడీ ఇక్కడ ఏదైతే 36,000 తో వెండార్ అకౌంట్ క్రెడిట్ చేశామో ఆ ఎలిమెంట్ కలుపుకుంటే టోటల్ 1,70,000 తో హయ్యర్ వెండార్ అకౌంట్ ని డెబిట్ చేశాము. అంటే ఇక్కడ మనకి హయ్యర్ వెండార్ అకౌంట్ లో క్రెడిట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రూపంలో మనకి కొంత అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఒకటేమో ఇదిగోండి ఇంట్రెస్ట్, ఇంకొకటి ఏంటి అంటే 4,50,000 లో ప్రిన్సిపల్ అమౌంట్. ఇలా క్లియరా? తర్వాత ఇయర్ ఎండింగ్ కి మీరు ఇంకోటి ఉంటుందండి, ఒకవేళ డిప్రిసియేషన్ ఉంటే డిప్రిసియేషన్ కూడా మనం రాసుకుంటాం. ఈ సమ్ లో చెప్పలేదు కాబట్టి రాయట్లేదు, తెలిసిందే కదా డిప్రిసియేషన్ ఉంటే మనం ఎంట్రీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం? ఇయర్ ఎండింగ్ కి 31/12/2018 ఈ డిప్రిసియేషన్ ఇంట్రెస్ట్లు రెండు కనుక ఉంటే రెండింటిని కలిపేసి మనం P&L అకౌంట్ కి రాసుకుంటాం. ఇక్కడ మనం ఒకటే మాట్లాడాం కాబట్టి ఈ ఇంట్రెస్ట్ ని మనం P&L అకౌంట్ కి ఇలా రాసుకోవాలి. ఇదిగోండి, P&L అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ 36,000 రూపీస్. ఇక్కడితో మనకి ఫస్ట్ ఇయర్ ఎంట్రీస్ కంప్లీటెడ్. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంట్రీ స్టార్ట్. మళ్ళీ మీరు అనొచ్చు ఇదిగో ఏం లేదు, ఈ రెండు ఎంట్రీస్ తప్పించి, ఎందుకు అంటే కొనేసాడు ఆల్రెడీ డౌన్ పేమెంట్ అయిపోయింది, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎంట్రీస్? మళ్ళీ 2019 లో ఈ మూడు ఎంట్రీస్ కామన్ గా వస్తాయి. ఏ మూడు ఎంట్రీస్ రాద్దాం? 31/12/2019 ఏమని? ఇంట్రెస్ట్ అకౌంట్ డెటార్ టు హయ్యర్ వెండార్ అకౌంట్. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అండి మనకి? టేబుల్ చూసుకో, ఇదిగోండి 26,200 రూపీస్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. 22,600 రూపీస్ 22,600 రూపీస్ రైట్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దాం? పే చేసేద్దాం. 31/12/2019 హయ్యర్ వెండార్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. మొత్తం ఎంత పే చేసాం నాకు గుర్తుంది, 1,50,000 రూపీస్ పే చేసాము. ఓకేనా? కావాలంటే రాసుకో. ఎంత? 2,26,000 ప్లస్ 22,600 రూపీస్. అంతేనా? సెకండ్ అంతే. ఇదిగోండి ప్రిన్సిపల్ అమౌంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ప్రిన్సిపల్ అమౌంట్, తర్వాత ఇంట్రెస్ట్. ఓకేనా? ఇయర్ ఎండింగ్ ఏం చేస్తున్నాం మనం? 31/12/2019 లో మళ్ళీ మనం దీన్ని P&L అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ 22,600 రూపీస్ ఇలా రాసుకుని వెళ్తామండి ఇంకొక సంవత్సరం కూడా ఇంతే. ఇది అందుకని ఈ టేబుల్స్ అన్ని ఎందుకు వేస్తాము అంటే మనం అకౌంటింగ్ చేసుకోవడానికే. మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ కనుక్కునే సిచ్యుయేషన్ ఏంటి అంటే ఫస్ట్ వెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టోటల్ క్యాష్ ప్రైస్ అండ్ ఇన్స్టాల్మెంట్ రేట్ ఆర్ గివెన్. ఇప్పుడు చేసాము. తర్వాత రేపు మనం ఏం చేస్తామంటే క్లాస్ ఎండ్ చేసేస్తున్నానండి నేను ఇవాళ. వెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, ఓకే, అండ్ ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు, కానీ క్యాష్ ప్రైస్ ఇవ్వాలా? మరి ఎలా ఇవ్వకపోతే మనం కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఇలా ఎంట్రీస్ మామూలే, ఎంట్రీస్ మారవు, ఎంట్రీస్ లో మార్పు లేదు. ఓకేనా? రైట్. కాకపోతే
ఆ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మెథడ్స్ ఉంటాయి కదండి. మనం డిప్రిసియేషన్ లో కనుక ఒకటేమో ఒక మెథడ్ ఏమో అసెట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, అదొక మెథడ్ అయితే రికార్డింగ్ మెథడ్స్ టూ డిప్రిసియేషన్ లో ఉన్నాయి, టైప్స్ ఉన్నాయి డిప్రిసియేషన్ లో మొత్తం మనకు చాలా టైప్స్ ఉన్నాయి. అవునా, రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్, యాన్యుటీ టేబుల్స్ మెథడ్, సింకింగ్ ఫండ్ మెథడ్, ఇలా మన మెథడ్స్ చాలా ఉన్నాయి. కానీ మనకి అకౌంటింగ్ ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి టూ టైప్స్ చెప్తారు. ఒకటి ఏంటి అంటే అసెట్ అకౌంటింగ్ ట్రాన్స్ఫర్ చేస్తారు ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్. రెండో మెథడ్ లో ప్రొవిజన్ ఆఫ్ డిప్రిసియేషన్ క్రియేట్ చేసేసి ప్రొవిజన్ కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం టోటల్ అమౌంట్. అప్పుడు అసెట్ అకౌంట్ ఎలా కనబడుతూ ఉంటుంది అంటే బ్యాలెన్స్ షీట్ లో ఎంతైతే ఉందో అంత వాల్యూకి కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అసెట్ ని డిస్పోజల్ చేద్దాం అనుకున్నామో అప్పుడు మాత్రమే మనకి ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయడానికి టోటల్ డిప్రిసియేషన్ మనం లెస్ చేస్తాము. ఆ మాదిరిగానే ఇక్కడ ఇంట్రెస్ట్ కనుక్కునే పద్ధతులు ఉన్నాయి మనకి, కేస్ 1, కేస్ 2, కేస్ 3 అలా ఉన్నాయి. ఒక్కొక్కసారి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం అది వేరు. కానీ కనుక్కున్న తర్వాత అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది రెండు విధానాల్లో ఏ విధానాన్ని అప్రోచ్ అవుతారని ఆ సంస్థ ఇష్టం అంతే. ఓకే, క్లాస్ ఆపేద్దామండి అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ ఇవాళ ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అదేంటంటే మనకి ఇన్సూరెన్స్ క్లైమ్స్ నుంచి. ఓకే, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, చదువుకోండి. కర్సర్ ఎక్కడో వెళ్ళిపోయింది కర్సర్.